హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్. అత్తమ్మ ఏం చేస్తున్నావు? చికెన్ పులుసు చేస్తున్నాము. చికెన్ పులుసు రాగి ముద్ద. చికెన్ పులుసు రాగి ముద్ద. రాగి ముద్దలోకి చికెన్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ పులుసులోకి కావాల్సినవి స్పూన్ అని ధనియాలు, ఇంతే కొబ్బరి ముక్క, హాఫ్ కిలో చికెన్, మూడు టమాటాలు, ఒక కట్ట కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం. చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాక ఉప్పు, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం నీళ్ళు పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళు పోయేదాకా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది నీసు వాసన రాదు, రుచిగా ఉంటే బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది ఈ పని. పెట్టాలి 2 నిమిషాలు. ఇప్పుడు 1 నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది. 2 నిమిషాల తర్వాత ఈ నీరంతా ఇట్లా వచ్చేస్తుంది బయటికి. నీరంతా అయిపోయినాక చికెన్ వేస్తాం. రుచిగా ఉంటుంది, బాగా నీసు వాసన అనేది ఉండదు. సేమ్ నాటుకోడి ఉన్నట్టే ఉంటుంది. ఇట్లా వండితే నాటుకోడి రుచి వస్తుంది ఇట్లా వండితే. మీరు కూడా వండుకొని తిని చూడండి. మీరు తిని చూసి నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకొక నిమిషం పెట్టుకున్నాం. కామెంట్ అయింది చూసారా, ఇట్లా బాగా ఫ్రై కావాలి. ఇట్లా ఫ్రై అయితే బాగుంటుంది. ఓకే, నీళ్ళ వాసన అనేది నీటి వాసన రాదు. సేమ్ నాటుకోడి రుచే వస్తుంది. ఇంటి నాటుకోడి కూర ఎప్పుడు కొనుక్కుంటామో అట్లా ముద్ద నాటుకోడి కూర బాగుంటుంది. నేను చేసుకున్నాను. తర్వాత ఎర్రగా అయింది కదా, ఇలా అయినప్పుడు ఏం చేయాలి, వేరే గిన్నె తీసుకోవాలి. ఈ పక్కన పెట్టాలి. వేరే గిన్నె తీసుకొని నూనె వేసుకోవాలి. 1 గంటె కూర గంట. తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, ఇంతనే కొంచెం అల్లం వెల్లిగడ్డ. ఈ కూరలో అల్లం వెల్లిగడ్డ ఎక్కువ కాదు అక్కడ కొంచెం. తర్వాత 1 స్పూన్ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక కారం వేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా సరిపోతుంది. అప్పుడు దీనికి అల్లం వెల్లిగడ్డ వేస్తే నాటుకోడి రుచి రావాలి. అల్లం కలుపుకున్నాక 1 నిమిషం మూత పెట్టుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకోవాలి. నిమిషాలు అయిపోయింది. ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ అన్నిటిలో కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. 3 టమాటాలు
ఇందాక చూపించినానే 3 టమాటాలు వేసినాక అప్పుడు కొంచెంసేపు ఇట్లా కూర అంతా ఇట్లా మూసుకోవాలి. మూసినాక మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టాలి. టమాటా బాగా మగ్గినాక అంతా కలుపుకోవాలి. కూర పట్టియాలి బాగా. టమాటా అంతా పట్టించినాక ఇప్పుడు మసాలా వేసుకోవాలి. కొత్తిమీర ఒక సగం గడ్డ ఎల్లిపాయలు అవి నూరుకున్నాం. మేము రోట్లో నూరుకున్నాం. ఇప్పుడు కాగిన వేడి నీళ్ళు చికెన్లో పోయాలి. సన్నీళ్ళు నేను పోయిన వేడి నీళ్ళే వస్తాను. ఇప్పుడు ఇది 5 నిమిషాలు ఉడకాలి. ఇది 5 నిమిషాలు ఉడకాల. ఉడికినాక అప్పటి వరకు మనకి ముద్దగా నానబెట్టుకుందాం. ముద్దకి ఇన్ని బియ్యం 2 ముద్దలు అవుతాయి. 5 ముద్దలు 2 అవుతాయి. ఈ బియ్యం ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మేము బియ్యం అయితే ఈ గ్లాస్తో పోసుకుంటాము. దీనికి వీడికి ఈ గీత కనిపిస్తుంది కదా, ఈ గీత సగానికి పోసుకుంటే మనకి ఒక 3 ముద్దలు అవుతాయి. చూడండి కొలతమ్మా. 4 ముద్దలకి నీళ్ళు, 3 ముద్దలకి నీళ్ళు, కరెక్ట్గా 3 ముద్దలు అవుతాయి. ఈ చెంబుతో కొలుసుకుంటే. సన్న బియ్యం కాదు, దొడ్డు బియ్యం చేసుకుంటేనే ముద్ద బాగుండేది. ఇవి గంటన్నర సేపు నానుకుంటే ముద్ద బాగా అవుతుంది. రుచి కూడా ఉంటుంది, ముద్ద మెత్తగా బాగుంటుంది. ముద్ద పెట్టేసుకుంటాం గంటన్నర సేపు. ఇట్లా కావాలమ్మా ముద్దలకి. ఇట్లా అయితే ముద్దలకు మనం ముంచుకొని తినడానికి బాగుంటుంది. సేమ్ నాటుకోడి ఉన్నట్టే ఉంటుంది ఇట్లా వండుకుంటే. ఇది వేయించిన ధనియాలు, ఎల్లిపాయ ఇట్లా పైన వేసుకోవాలి. వీటికి ఎటువంటి గరం మసాలా వాడము. గరం మసాలా వాడద్దు ఈ కూరలకి. కానీ ధనియాల పొడి, ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు, సంగడ్డ, ధనియాల పొడి, ఇంకంతే. ధనియాల పొడి పట్టేవాలి మసాలా అంతా. అందుకే 1 నిమిషం మూత పెట్టాలి. 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పైకి వెళ్ళి అయిపోయింది. ఫైనల్ వండుకొని తిని ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నాటుకోడి లాంటి చికెన్, తెల్లకోడి పొయ్యి అంటించుకొని ఇప్పుడు ముద్దకు పెట్టుకున్నాం. ఇందాక కొలుచుకొని చెంబు నీళ్ళు పోసుకున్నాం కదా, అది వేసారు. దీని తగ్గట్టు ముద్ద తగ్గట్టుగా ఉప్పు ఉడికించుకున్నాం. మూత పెట్టుకున్నాం. మనకు అన్నం అనేది 60% ఉడికిన తర్వాత 60% ఉడికినాక రాగి పిండి అనేది కప్పున్నర వేసుకోవాలి. కప్పున్నర వేసుకున్నాక ఒక 15 నిమిషాలు మనం రాగి పిండిని బాగా అన్నంలో ఉడికించిన తర్వాత పప్పు గిత్తి తీసుకొని మనము పప్పు గుత్తి రివర్స్లో ఆ కట్టెతో మనం ముద్ద అనేది బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఉంటలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బాగా కలపకపోతే ఉంటలు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మన పక్కన పెట్టుకొని సిల్వర్ ప్లేట్కి కొంచెం తడి అనేది అంటించి మనకు ఎంత ముద్ద కావాలో అంత కొంచెం వేసుకొని ఒక ముద్ద అనేది కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా కడతాను. ఇలా కట్టుకున్నారంటే మీకు ముద్ద అనేది కొంచెం తడి అంటించినారనుకో ప్లేట్కి, ముద్ద అనేది అతుక్కోదు, మంచిగా తొందరగా ఈజీగా వస్తుంది. ముద్ద అనేది బాగా కట్టుకుంటుంది, రౌండ్గా వస్తుందని అట్లా తడి అనేది కట్టుకోవాలి ఫ్రెండ్స్.
రాగి ముద్ద అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు కూడా వండుకోండి, తినండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.